హాయ్, నేను మీ నర్మదా. ఈరోజు కుడుములు పల్లీల చట్నీ చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని కాస్తంత పల్లీలు వేసుకుని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. కాసేపు అయినాక కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలు యాడ్ చేసుకుని వేయించుకుందాం. ఒక 80% వరకు వేయించుకున్నాక ఒక కప్పు శనగపప్పు తీసుకుని పల్లీలు వేగటానికి టైం పడుతుంది. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక ఒకసారి చూసుకుని శనగపప్పు వేసుకుని ఒక 2 నిమిషాలు పాటు వేయించుకుని శనగపప్పు కూడా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించి ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని వేయించుకోవాలి. జీలకర్ర అనేది జస్ట్ చిటపటలాడితే సరిపోతుంది. దాంట్లో కొంచెం కరివేపాకు, ఒక 2 రబ్బలు కరివేపాకు వేసుకుని కాస్తంత వేయించుకున్నాక కాసేపు కరివేపాకు కళ్ళకి మంచిది కదండి. కొంచెం వేసుకుంటే కలర్ కూడా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుని చల్లారే వరకు కుడుములు రెడీ చేసుకుందాం. ముందుగా కుడుములు స్టాండ్ తీసుకుని 5 ప్లేట్లు ఉన్నాయి. కాస్తంత నెయ్యి రాసుకుని ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అది వేసి కుడుములు రెడీ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా పైకి వచ్చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లేట్లోని పిండి వేసుకోవచ్చు. పిండి మరీ పలుచగా ఉండకూడదు, అలాగని టైట్గా వద్దు, గట్టిగా కాకుండా ఉంటే సరిపోతుంది. చాలామందికి కుడుము అంటే ఇడ్లీ ఓకే, కానీ కుడుములు అంటే సక్సెస్ అవ్వండి. దానికి కానీ మనం ఏం చేయక్కర్లేదు. పిండి అనేది గట్టిగా వద్దు, పలుచగా వద్దు, మీడియంగా. చూసారా, ఫ్లఫీగా చూస్తేనే తెలుస్తుంది పిండి ఇక్కడ. అలా చేసుకొని స్టాండ్లో పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని దానికి సరిపడా గిన్నె తీసుకోవాలండి. స్టాండ్ లోపలికి ఇమిడిపోవాలన్నమాట. దాంట్లో గ్లాస్ వాటర్ వేసుకొని సరిపడా మూత పెట్టుకోండి. వీలైతే ఆవిరిపోయేటట్టు మూతకి చిన్న హోల్ ఉంటే సరిపోతుంది, ఇంకా బాగా అవుతుంది. స్టవ్ ఆన్ చేసుకున్నాక ఇడ్లీ ఉడకటానికి, కుడుములు ఉడకటానికి ఒక 2 నిమిషాలు టైం పడుతుందండి. ఈ లోపల చట్నీని రెడీ చేసుకుందాం. మనం వేయించుకున్న పప్పు ఉంది చూసారు, అది మిక్సీ జార్లోకి వేసుకుందాం. వేసుకున్న సరిపడా ఉప్పు వేసుకుని ఇప్పుడు కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మిక్సీకి చేసుకుని తాలింపు వేసుకుందాం. ఆవిరి కుడుములు ఉడకడానికి 20 నిమిషాలు మినిమం పడుతుందండి. ఇడ్లీ కన్నా కుడుములే ఈజీగా ఉంటుందండి తయారు చేసుకోవడానికి. మిక్సీ చేసుకున్నాక స్టవ్ మీద పల్లె పాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆవాలు, ఆయిల్, జీలకర్ర, ఒక ఎండుమిర్చి, కరివేపాకు. ఆల్రెడీ పప్పులు వేయించేటప్పుడు కరివేపాకు కాస్త వేసుకున్నాం, మళ్ళీ పోపులు కొంచెం వేసుకున్నామని.
పోపు మాడకుండా చూసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు చట్నీ మనకి ఏ విధంగా కావాలనుకుంటే పలచగా కావాలా చిక్కగా కావాలా కాకపోతే దీనికి ఇంకొక కాంబినేషన్ ఉందండి. ఈ చట్నీతో పాటు కందికొండ దాంట్లో కాస్త నెయ్యి వేసుకొని వేడి నెయ్యిగా వేసుకొని నంచుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇడ్లీ కారంతో ట్రై చేసి ఉంటారు, ఈసారి కందికొండతో కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కందికొండ ఎలా చేయాలో సింపుల్గా నేను అది కూడా ఒకసారి వీడియో తీసి చేస్తాను. నేను ఫిష్ ఫ్రై వీడియో చేసామండి, అది చూసి చాలామంది ఫుల్ వీడియో పెట్టమని అడుగుతున్నారు, అది కూడా ఒకసారి చేసి పెడతాను. నా వీడియోస్ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి, సపోర్ట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కుడుమును చూసుకొని వడ్డించుకొని తినటమే. ఓకే, థ్యాంక్ యూ.